అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆగస్టు నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌లు జమయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. సో, వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్స్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఉద్యోగం సంబంధించిన లేటెస్ట్ తాజా సమాచారం అయితే మన ఛానల్‌లో అవైలబుల్ ఉంటుంది. ఇక విషయానికొచ్చినట్లయితే మనకు ఉద్యోగ పెన్షనర్స్ బిల్స్‌ను మనకు 18-25 మధ్యలో అయితే అప్‌లోడ్ అవుతున్నాయండి. సో, ఉద్యోగుల బిల్లు దాదాపుగా అప్‌లోడ్ అయిపోయాయి. అలాగే పెన్షనర్స్ బిల్స్ అయితే ఇక పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. అప్‌లోడ్ కావాల్సినవైతే సో, కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఇన్‌కంప్లీట్‌లో ఉన్నాయి. ఇంకా ప్రాసెసింగ్‌లో అయితే ఉంది అన్నమాట. కాబట్టి మనకు 25థ్ లోపల అయితే పెన్షనర్స్ బిల్స్ కూడా మనకు కంప్లీట్ అయిపోతే అయిపోతుందండి. సో, ఈ లోపల మనకు పెన్షనర్స్‌కి కూడా పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతాయి. ప్రస్తుతానికి ఎంప్లాయీకి సంబంధించి పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చండి. పే స్లిప్ డౌన్‌లోడ్ ఫర్ ఎంప్లాయీస్. సో, ప్రతి ఒక్కరు కూడా పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మన యొక్క ఎర్నింగ్ సైడ్ ఏమేమున్నాయి, అలాగే డిడక్షన్ సైడ్ ఏమేమున్నాయి చెక్ చేసుకోండి. నెట్ అమౌంట్ ఎంతొస్తుంది, గ్రాస్ అమౌంట్ ఎంతొస్తుంది, నెట్ అమౌంట్ ఎంతొస్తుందనేది ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోవాలండి. అలాగే పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత బిల్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. ఈ బిల్ అయితే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉంది. సో, బిల్ అయితే మనకు ఎస్‌టిఓ గారు వన్స్ అప్రూవల్ కొట్టిన తర్వాత ఈ బిల్ అనేది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే వస్తదనమాట. అంటే గ్రీన్ ఛానెల్. సో, ఇక పెన్షన్ సంబంధించి అయితే బిల్స్ అప్‌లోడ్ అవుతున్నాయి డీడీఓ గారి దగ్గర. సో, పెన్షనర్స్‌కి కూడా మనకు మరొక 2, 3 రోజుల్లో పే స్లిప్స్ డౌన్‌లోడ్ అయితాయి. పెన్షనర్స్ పే స్లిప్స్ మాత్రం నిధి వెబ్ పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎంప్లాయీస్ మాత్రం ఎంప్లాయీస్ నిధి వెబ్ పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ నిధి యాప్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మరికొన్ని బిల్స్ అయితే చెక్ చేయడం జరిగింది. అవి కూడా చూద్దాము. సో, ఇది విజయవాడ వెస్ట్ సంబంధించిన బిల్ అండి. ట్రెజరీకి సంబంధించి విజయవాడ వెస్ట్. సో, బిల్ అయితే మనకు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే ఉన్నాయి. సో, ఈ బిల్స్ కదలిక వచ్చి ఈరోజు రేపట్లో ఈ బిల్ అనేది మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కెళ్ళిందంటే అటువంటి బిల్‌లన్నీ కూడా మనకు సెప్టెంబర్ 1 తేదీనే జమ అవ్వడం జరుగుతుందండి. ఏవైతే బిల్లులు 23, 24 తేదీలలో అప్రూవల్ అయితాయో అవన్నీ కూడా సెప్టెంబర్ 1 తేదీన జీతాలు, పెన్షన్‌లుగా అయితే జమ అవుతాయి. ఇక్కడ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తెలుసుకోవాల్సిన కొన్ని అతి ముఖ్యమైన సమాచారం అయితే ఇక్కడ ఉంది. సో, ఇక్కడ ఇప్పటి నుంచి పెన్షనర్స్‌కండి సీఎంఎఫ్ఎంఎస్ సంబంధించి కొన్ని అంశాలైతే ముందుగా మనం చూద్దాము. ఒకటోది పే స్లిప్స్ అనేది 30 రోజులున్న నెలలుంటాయి. సో, ప్రతి నెలలో మనకు 30 రోజులైనా, 31 రోజులైనా ఉంటాయి. అదే ఫిబ్రవరిలో మాత్రం 28 గాని, 29 రోజులు గాని ఉంటాయి. సో, మోస్ట్‌లీ మనకు మిగతా 11 నెలలు 30 గాని, 31 రోజులు గాని ఉంటాయి. ఈ ఒక్క నెల మాత్రం ఇలా ఉంటుందన్నమాట. సో, ఈ నెలల విషయానికొచ్చినట్లయితే 30 రోజులు ఉన్న నెలలలో 28వ తేదీ తర్వాత, అలాగే 31 రోజులున్న నెలలో 29వ తేదీ తర్వాత మనకైతే సీఎఫ్ఎంఎస్ సైట్‌లో సహజంగా పే స్లిప్స్ అప్‌లోడ్ చేయబడతాయి. అప్పుడు డిఫాల్ట్‌గా మనమైతే సీఎఫ్ఎంఎస్‌లో పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్స్ ఇద్దరు గూడా అండి. సో, పెన్షనర్లు తప్పకుండా ప్రతి నెల మీ యొక్క పే స్లిప్ మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడం అలవాటుగా అయితే చేసుకోవడం వల్ల పెన్షన్‌లో, పే స్లిప్‌లో వచ్చే తేడాలను ఎప్పటికప్పుడైతే తెలుసుకునేందుకు వీలుంటుందండి. సో, ఈ పే స్లిప్ అనేది మనం ఎక్కడికి వెళ్ళకుండా మన ఫోన్‌లోనే సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీఎఫ్ఎంఎస్ సైట్‌లో మనము ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే అంటే ఆహ్, పేమెంట్ సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి మనము మన యొక్క డీడీఓ లేదా ఎస్‌టీఓ గారి చేత అయితే చేపించుకుంటామండి. కానీ ఏవైనా మనకు ఆహ్, మన యొక్క డీటెయిల్స్ ఏమైనా మార్చుకోవాలంటే అవి మనము ఇన్సిడెంట్ రైట్ చేయొచ్చు. సో, ప్రతి నెల ఈ ఇన్సిడెంట్ అనేది 1 తేదీ నుంచి 24 తేదీ వరకు అవైలబుల్ ఉంటుంది. సో, 25 తేదీ నుంచి నెలాఖరు వరకైతే ఎటువంటి ఇన్సిడెంట్స్ తీసుకోరు. సో, ఇన్సిడెంట్ రూపంలో మనమైతే
కోరుకోవచ్చు మనకు కావాల్సిన అప్డేట్ చేయమని. సో, ఈ సీఎఫ్ఎంఎస్‌లో మనం సమస్యను ఇన్సిడెంట్ రూపంలో హెల్ప్ డెస్క్ రైజ్ చేయవచ్చు. వాటిని సీఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడలో మనకు అటాచ్ చేసి ప్రూఫ్ ఆధారంగా అయితే సరిచేస్తారనమాట. సీఎఫ్ఎంఎస్‌లో ఈఎస్ఎస్‌లో పర్సనల్ ఇన్ఫర్మేషన్‌లో వ్యక్తిగత వివరాలు అనగా అడ్రెస్‌ను చేంజ్ జేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల వివరాలను ఏమైనా అప్డేట్ కావాలంటే చేసుకోవచ్చు. బ్యాంకు వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఇక ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని మార్పు చేయవలసిన సంబంధిత డాక్యుమెంట్స్ స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేస్తే అవి మన ఎస్‌టీఓలకు పంపబడతాయి. సో, మనము ఎస్‌టీఓ గారిని కలిసి రెక్టిఫై చేయించుకోవాల్సయితే ఉంటుంది. ఇటీవల సీఎఫ్ఎంఎస్‌లో కొన్ని అధికారాలను కింది స్థాయికి బదలాయించడంతో హెల్ప్ డెస్క్‌లో మనం రైజ్ చేసిన ఇన్సిడెంట్ అన్ని ఆర్ఎఫ్‌సి ఆర్ఎఫ్‌సి ఎర్రర్ లేదా నాన్ డిస్‌ప్లే ఆఫ్ టేల్ వంటి సాంకేతిక అంశాలైతే సీఎఫ్ఎంఎస్ వారి దృష్టికెళ్ళింది. సో, సీఎఫ్ఎంఎస్ కార్యాలయం వారు అయితే వాటిని ప్రెజెంట్ రెక్టిఫై చేస్తూ ఉన్నారు. సో, మిగిలిన ఇన్సిడెంట్స్ అనగా ఏవైతే డీఓబీకి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సవరణ లేదా ఎంట్రీ, స్పోజ్ నేమ్ కరెక్షను లేదా నోట్ చేయడము, మొబైల్ నంబర్ ఎడిట్ చేయడము. అంటే మన మొబైల్ నంబర్ మార్చినప్పుడు నంబర్ మార్చుకోవచ్చు. సో, వంటి అంశాలు. అలాగే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ మరియు పెన్షన్ రికార్డ్ ఆధారంగా మార్పు చేయవలసి ఉందని సంబంధిత ఎస్‌టీఓకైతే పంపుచున్నారు. ఎస్‌టీఓ కార్యాలయంలో సిబ్బంది కొరత మరియు పని ఒత్తిడి వల్ల ఇబ్బందులతో వారు మన ఇన్సిడెంట్‌పై అయితే ప్రస్తుతానికి దృష్టి పెట్టడం లేదు. మనం ఇన్సిడెంట్ రైజ్ చేసినప్పుడు వాటిపై టైమ్ బౌండ్ యాక్షన్‌ని అయితే నిర్దేశించాలి అని పెన్షనర్స్ అసోసియేషన్ వారైతే చెప్తూ ఉన్నారు. సో, ఇప్పటికే ఆహ్, పలుమార్లు కోరియున్నప్పటికీ సరైన ఉత్తర్వులైతే రాలేదు. సో, రాగలవు. ఇన్సిడెంట్‌కి సంబంధించి సరైన సమాధానం రాగలవనైతే ఆశిద్దాము. ఫ్రెండ్స్, పెన్షనర్స్‌కి గమనికండి. సో, ఎవరికి ఎంత బీపీ ఉండాలి అనే దానిపై అయితే ఒక చిన్న క్లారిటీ కోసమైతే ఈ వీడియో చేయడం జరిగింది. సో, ఇక్కడ చూడండి మనకు ఏజ్‌ని బట్టి మన యొక్క తోల సిస్టోలిక్ అండ్ డయాలిస్టిక్ ఇవైతే ఎంత ఉండాలనైతే ఇక్కడ ఇచ్చారు. సో, అప్పుడే పుట్టిన బిడ్డకు 6 నెలల వరకు అయితే సిస్టోలిక్ అనేది 45-90 ఉండాలి. అలాగే డయాస్టోలిక్ అనేది 30-65 ఉండాలి. 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు ఈ విధంగా అయితే ఉండాలి. సో, ఇక్కడ ముఖ్యంగా మనకు పెన్షనర్స్ విషయానికొచ్చినట్లయితే 61 ఏళ్ళు పైబడిన వారు ఈ విధంగా 95-145 అయితే ఉండాలి. అలాగే ఈ డయాలస్టోక్ అనేది 70-90% అయితే ఉండాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.